మన జీవిత ప్రయాణంలో ఎప్పుడూ వెలుగునే గదా వెతుకుతాం. విజయం, ఆనందం, ఎదుగుదల ఇలాంటి వాటి వెంటే పరిగెడతాం. కాని కొన్నిసార్లు దారి ఉన్నట్టుండి చీకటిగా మారిపోతుంది. ఊహించని నష్టాలు, మాటల్లో చెప్పలేని నిరాశలు, అంతులేని నిశ్శబ్దాలు మనల్ని చుట్టుముడతాయి. ఆ క్షణాల్లో, ఆ శూన్యంలో మనకసలు మిగిలేదేమిటి? ఆ చీకట్లో నిజంగానే ఏదైనా జ్ఞానం దాగి ఉందా? ఆ శూన్యపు లోతుల్లో మనం దేన్ని కనుగొనగలం? ఒక్క క్షణం ఈ రూపాన్ని నిశ్శబ్దంగా గమనిద్దాం. ఇందులో మనకు తెలిసిన సౌందర్యం లేదు, ఎలాంటి ఆడంబరమూ లేదు. కేవలం ఒక నిశ్శబ్దం, ఒక వర్ణించలేని ఆదిమ శక్తి కనిపిస్తోంది కదూ. ఆమె కళ్లలో లోతైన అనుభవం, ఆమె భంగిమలో ఒక రకమైన పరిపూర్ణత ఉన్నాయి. అసలీ రూపం మనతో ఏం చెప్పాలనుకుంటోంది? దీని వెనుకున్న కథ ఏమిటి? ఆమె పేరే ధూమావతి. ధూమ అంటే పొగ, అంటే పొగతో ఆవరించబడినది. ఆ వాక్యాన్ని మళ్ళీ ఒక్కసారి చూద్దాం. శూన్యమే అయినా అత్యంత మహిమాన్వితమైనది. అద్భుతం కదా! ఈ వైరుధ్యంలోనే ఆమె రహస్యం మొత్తం దాగి ఉంది. చైతన్యం యొక్క కరిగిన రూపం అంటే సృష్టి, రూపాలు, మన గుర్తింపులు ఇవన్నీ కరిగిపోయిన తర్వాత మిగిలిన స్వచ్ఛమైన ఆదిమ శక్తి. అంతా మొదలవక ముందున్న స్థితి, అంతా ముగిసిన తర్వాత మిగిలిన సారం. సో ఈ ప్రయాణంలో మనం సరిగ్గా ఈ ప్రశ్నల లోతుల్లోకే వెళ్లబోతున్నాం. జీవితంలో ఎదురయ్యే ముగింపులు, నష్టాలు కేవలం బాధాకరమైనవేనా, లేక వాటిలో ఏదైనా లోతైన పాఠం దాగి ఉందా? ఆ నిశ్శబ్దం మనకు ఏమి నేర్పించగలదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే ఈ విశ్లేషణ యొక్క ఉద్దేశ్యం. ఈ అన్వేషణలో మనం 5 దశల గుండా ప్రయాణిద్దాం. ముందుగా ఆమె ఆదిశక్తి స్వరూపం గురించి మాట్లాడుకుందాం. తరువాత ఆమె పేరులోని ఆ పొగ వెనుకున్న అర్థాన్ని తెలుసుకుందాం. ఆపైన సాధారణ మనసుకు అందని ఆమె తత్వాన్ని అర్థం చేసుకుని మన జీవితంలోని బాధలో ఉన్న శక్తిని గుర్తించి చివరగా ఆ చీకటిలోనే కొత్త వెలుగుని ఎలా చూడాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ధూమావతి అనే ఈ శక్తి కేవలం ఒక పురాతన దేవత కాదు. ఆమె మనందరికీ తెలిసిన ఒక అనుభవం. మన జీవితపు నీడలో, మన గుండె లోతుల్లో మనం కలుసుకునే ఒక అనుభూతి. ఇది కేవలం పౌరాణిక కథ కాదు, ఇది మనందరి మానవ అనుభవంలో ఒక అంతర్భాగం. మనం బాగా ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు కలిగే ఆ శూన్యం, మనం సర్వస్వం అని నమ్మినవి ఒక్కసారిగా కూలిపోయినప్పుడు కలిగే నిరాశ, భవిష్యత్తు ఒక పొగమంచులా అస్పష్టంగా కనిపించినప్పుడు కలిగే అభద్రత, ఆ అనుభూతే ధూమావతి. ఆమె బాధ, ఒంటరితనం, ఓటమి రూపంలో మన తలుపు తడుతుంది. అది ఒక ఉద్యోగం కోల్పోవడం కావచ్చు, ఒక సంబంధం ముగిసిపోవడం కావచ్చు, లేదా మన కలలు చెదిరిపోవడం కావచ్చు. ఆ క్షణాల్లో మనల్ని ఆవరించే ఆ బరువైన నిశ్శబ్దమే ఆమె స్వరూపం. మామూలుగా అయితే మనం ఇలాంటి అనుభవాల నుండి పారిపోవాలని చూస్తాం కదా. వాటిని మన పురోగతికి అడ్డంకులుగా భావిస్తాం. జీవితంలో జరిగిన పొరపాట్లుగా, వైఫల్యాలుగా చూస్తాం. కానీ ఒకవేళ అవి అడ్డంకులు కాకపోతే, అవి మనల్ని ఒక లోతైన సత్యం వైపు నడిపించడానికి వచ్చిన ఆహ్వానాలైతే, మనల్ని మనం కొత్తగా అర్థం చేసుకోవడానికి వచ్చిన అవకాశాలైతే, ఈ అనుభవాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం మొదట ఆమె స్వరూపం వెనుక ఉన్న ప్రతీకలను అర్థం చేసుకోవాలి. ఆమెను జ్యేష్ఠ లేదా అవ్వ అని కూడా పిలుస్తారు. అంటే అన్నింటికన్నా పెద్దది, ఆది గురువు. ఆమె రూపంలోని ప్రతి అంశం ఒక పాఠాన్ని బోధిస్తుంది. మొదటిది, ఆమె ఒక వృద్ధ వితంతువు. అంటే శివుడు, అంటే చైతన్యం లేకుండా ఉన్న శక్తి. సృష్టికి ముందున్న స్వచ్ఛమైన సంభావ్యత. ఏ కదలికా లేకుండా కేవలం నిశ్శబ్దంగా ఉన్న స్థితి. ఇక ఆమె రూపం అస్సల ఆకర్షణీయంగా ఉండదు. ఎందుకంటే ఆమె మన దృష్టిని బాహ్య సౌందర్యం నుండి, ఇంద్రియ సుఖాల నుండి లోపలి సత్యం వైపు మళ్లించాలని చూస్తుంది. నిజమైన జ్ఞానం బాహ్య రూపంలో ఉండదని గుర్తుచేస్తుంది. ఇక ఆమె జెండాపై ఉన్న కాకి మనకు తెలియని, అజ్ఞాతమైన విషయాలకు సంకేతం. మృత్యువుకు, రహస్యాలకు చిహ్నం. చివరగా ఆమె రథం మీద ఉంటుంది. అంటే ఆమె స్థిరంగా లేదు, కదులుతోందని అర్థం. జీవితంలోని అత్యంత కష్టమైన దశల గుండా మనం ప్రయాణించగలమని, ఆ ప్రయాణంలో ఆమె శక్తి మనతో ఉంటుందని భరోసానిస్తుంది. ధూమావతి, ఆమె పేరులోనే ధూమ అంటే పొగ ఉంది గదా. ఆమె పొగతో నిండినది అని వర్ణిస్తారు. ఈ పొగ యొక్క అసలు అర్థమేమిటి? అది మనల్ని దేని నుండి దూరం చేస్తుంది, దేనికి దగ్గర చేస్తుంది? చూడండి, ఆ పొగ మనల్ని గుడ్డివాళ్లని చేయడానికి కాదు. నిజానికి దానికి పూర్తిగా వ్యతిరేకం. అది మనకు స్పష్టంగా కనిపిస్తున్న చిన్న చిన్న విషయాలను, మన అహంకారాలను, మన గుర్తింపులను, మన విజయాలను, వీటన్నిటినీ తాత్కాలికంగా దాచిపెడుతుంది. ఎందుకంటే వాటి వెలుకొన్న లోతైన సత్యాన్ని మనం చూడాలని.
ఆ పొగ మన దృష్టిని అనవసరమైన వాటి నుండి అసలైన దానివైపు, శాశ్వతమైన దానివైపు మళ్లిస్తుంది. మరి ఆ పొగ మన దృష్టిని దేనివైపు మళ్లిస్తుంది? అది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఆ పొగ వెనుక ఉన్నదేమిటి? ఇప్పుడు మనం ధూమావతితో ముడిపడి ఉన్న అత్యంత లోతైన తాత్విక భావన వైపు వెళ్తున్నాం. అదే శూన్యం. ఈ విశ్వం ఇంకా పుట్టకముందు, అసలు పేర్లు, రూపాలు లేనప్పుడు ఒక స్థితి ఉంటుంది గదా, అంతా నిశ్శబ్దంగా, కేవలం శక్తిరూపంలో ఉన్న ఆదిమ నిద్ర. లోతైన ధ్యానంలో యోగులు తమ ఆలోచనలన్నింటినీ అధిగమించినప్పుడు అనుభవించే పరిపూర్ణమైన ప్రశాంతతే ఇది. సృష్టికి ముందున్న ఆ మహానిశ్శబ్దమే ఆమె. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ శూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు. పాశ్చాత్య దృక్పథంలో శూన్యం అంటే ఒక నెగిటివ్ పదం, ఒక లోటు. కాని ఇక్కడ ఈ శూన్యమంటే అన్ని రూపాలు, పేర్లు, ఆలోచనలు కరిగిపోయిన తర్వాత మిగిలిన స్వచ్ఛమైన చైతన్యం. అది స్వీయ ప్రకాశవంతమైనది. దానికి వెలుగునివ్వడానికి ఇంకేదీ అవసరం లేదు. అది పరిపూర్ణమైన శాంతి, అన్నింటికీ మూలమైన స్థితి. అది ఖాళీ కాదు, అది సంపూర్ణం. సరే, ఇప్పటిదాకా ఆమె స్వరూపం, పొగ, శూన్యం గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ చాలా లోతైన తాత్విక భావనలు. కాని వీటికి మన రోజువారీ జీవితంలోని కష్టాలకు, బాధలకు ఉన్న సంబంధమేమిటి? ఆ శూన్యం మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు చూద్దాం. మనం సాధారణంగా కష్టాలను, దురదృష్టాన్ని అధిగమించాల్సిన అడ్డంకులుగా చూస్తాం. జీవితంలో ఏదో తప్పు జరిగిందని అనుకుంటాం. కాని ధూమావతి జ్ఞానం ప్రకారం అవి ఒక ప్రత్యేకమైన అవకాశం, మనల్ని మన లోపలికి ఒక లోతైన వాస్తవికత వైపు నడిపించే అవకాశం. ఆమె బోధన ప్రకారం ఈ ప్రతికూల అనుభవాలే చివరికి మనకు గొప్ప ఆనందాన్ని, పరిణతిని ఇస్తాయి. ఆ బాధ ఒక గురువుగా మారుతుంది. ఎందుకంటే బయటి ప్రపంచం మనకు సంతృప్తినివ్వనప్పుడు, మన కోరికలు నెరవేరనప్పుడు మనం సహజంగానే మన లోపలికి ప్రయాణం మొదలుపెడతాం. నాకు ఇంకా ఏమి కావాలి అనే ప్రశ్న నుండి అసలు నేను ఎవరు అనే ప్రశ్నవైపు మన ప్రయాణం మారుతుంది. ఆ అంతర్గత ప్రయాణాన్ని ప్రేరేపించే శక్తే ధూమావతి. ఆమె మన బాహ్య ప్రపంచాన్ని పొగతో కప్పి మన అంతరాత్మవైపు దారి చూపిస్తుంది. కాబట్టి ఆమె మన జీవితంలోకి తీసుకువచ్చే సవాళ్లు మనల్ని శిక్షించడానికి కాదు, అవి మనల్ని పరిణతి చెందిన వారిగా మార్చడానికి ఉద్దేశించిన పాఠాలు. ఆలోచించండి, ఆ కష్ట సమయాల్లోనే కదా మనం ఓర్పును నేర్చుకుంటాం, పడిపోయినా మళ్లీ లేవాలని పట్టుదలను పెంచుకుంటాం, మనల్ని బాధపెట్టిన వారిని క్షమించే గుణాన్ని అలవర్చుకుంటాం, మరియు దేనికి అంటిపెట్టుకోకుండా వైరాగ్యంతో జీవించడం నేర్చుకుంటాం. ఈ గుణాలన్నీ సుఖంలో కంటే కష్టంలోనే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ ప్రయాణమంతా మనల్ని ఒకే ఒక చోటికి తీసుకొస్తోంది. ప్రపంచాన్ని, మనాల్ని, మన జీవితంలోని కష్టసుఖాలను చూసే మన దృక్పథంలో ఒక లోతైన మార్పు. ఇది కేవలం సమాచారం కాదు, ఒక పరివర్తన. మనం ఎప్పుడూ క్రియాశీలంగా ఉండాలనుకుంటాం, ఎప్పుడూ ఏదో ఒకటి సాధిస్తూ ఉండాలనుకుంటాం. కాని ధూమావతి మనకు విరామాల విలువను నేర్పుతుంది. ఏమీ జరగనట్లు అనిపించే ఆ నిశ్శబ్ద కాలాలలో, ఆ శూన్యంలో కూడా ఒక శక్తి, ఒక సంభావ్యత ఉందని మనకు గుర్తుచేస్తుంది. పంటవేయడానికి ముందు పొలాన్ని ఖాళీగా ఉంచినట్లు మన జీవితంలో కూడా కొన్నిసార్లు అలాంటి నిష్ఫలమైన కాలాలు అవసరం. ఆ శూన్యానికి కూడా ఒక ప్రయోజనముంది. ఇదిగో, ఇది ధూమావతి యంత్రం. ఈ రేఖాగణిత ఆకారం మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న నిశ్శబ్దతత్వానికి ఒక దృశ్య రూపం. రూపంలేని ఆ ఆదిమ చైతన్యాన్ని, ఆ శూన్యంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి ఇదొక పటంలాంటిది. ఇది మనల్ని మన కేంద్రానికి తీసుకువెళ్తుంది. జీవితంలో కష్టాలను, బాధలను పూర్తిగా తొలగించడం అసాధ్యం. బహుశా అది మన లక్ష్యం కూడా కాదేమో. నిజమైన స్వేచ్ఛ వాటిని తప్పించుకోవడంలో లేదు, వాటి ఉనికి వెనుక ఉన్న ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. ఆ బాధ మనకి ఏమి నేర్పడానికొచ్చిందో గ్రహించడంలోనే ఉంది. చివరిగా ఈ ప్రశ్నతో ఈ అన్వేషణను ముగిద్దాం. మన పేరు, మన రూపం, మన విజయాలు, మన గుర్తింపులు ఇవన్నీ ఒక పొగలా అదృశ్యమైతే అప్పుడు మిగిలే అసలైన ముఖ్యమైన సత్యమేమిటి? ఆ నిశ్శబ్దంలో మిగిలేదేమిటి? ఆ శూన్యంలో మనం నిజంగా ఎవరు?